దీంట్లో భాగంగా ఏమైతే మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళను కోటీశ్వరులను చేయాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇది చేస్తే మనకు సోలార్ ప్లాంట్ పెడితే వాళ్ళకు లాభదాయకంగా ఉంటుందనే ఆలోచనతో చేశారు. మరి అదేవిధంగా మనకు ఇంధన వనరులు అన్నీ కూడా తరిగిపోతున్నాయి. దాంట్లో ఆ తరిగిపోతున్న ఇంధన వనరులను ఉపయోగించుకోవడం కొన్ని రోజుల తర్వాత మన భావితరాలకు ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంధన వనరులకు పునరుద్ధరణీయ ఇంధన వనరులను ఉపయోగించుకునే ఆలోచనతో సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టాలని ఆలోచన చేశారు. దాంట్లో మన తెలంగాణ గవర్నమెంట్ 4000 యూనిట్లలో భాగంగా 1000 మెగావాట్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లకు ఇచ్చారు. అదేవిధంగా 3000 మెగావాట్లను ఎవరైతే రైతులు వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములలో కూడా పెట్టుకోవడం మూలంగా పెడితే 1 మెగావాట్ పెడితే 1 మెగావాట్కు ఇన్స్టాలేషన్ చేయడానికి దానికి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దాంట్లో భాగంగా 80% బ్యాంకు లోన్ ఇస్తారు, 20% వీళ్ళు బెనిఫిషియరీ పే చేస్తే నెలకు 3,70,000 నుంచి 4,20,000 వరకు ఇన్కమ్ వస్తుంది. ఇది ఎట్లా అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు ఎన్బిడిసిఎల్ డిస్కామ్ వాళ్ళు చేసుకొని ప్రతి నెల కూడా వీళ్ళకు ఈ అమౌంట్ పేమెంట్ చేస్తారు. వీళ్ళు తీసుకున్న లోన్ కూడా తీరిపోతుంది. వీళ్ళకు ఒక మొత్తం దీని యొక్క ప్లాంట్ యొక్క ప్రాజెక్టు యొక్క లైఫ్ 25 ఇయర్స్ ఉంటుంది. ఈ 20 సంవత్సరాల లోపల వీళ్ళకు అందరు కూడా ఎవరైతే 1 మెగావాట్ 8 నుంచి 9 కోట్ల వరకు ఇన్కమ్ వస్తుంది. వ్యవసాయానికి పనికిరాని భూములలో పెట్టడం మూలంగా వీళ్ళందరూ కూడా విద్యుత్ వీళ్ళనే జనరేట్ చేసి డిస్కామ్కి ఇస్తారు.